ఫస్ట్ అయితే ఫుడ్తో స్టార్ట్ చేద్దాము. ఇవి అయితే కిమియా డేట్స్ అనమాట. ఆల్రెడీ హాఫ్ అయితే అయిపోయినాయి, తిన్నాము. ఇప్పుడైతే నిన్న తెచ్చాను కదా, తినేసాము ఆల్రెడీ. ఇప్పుడైతే ఇంకొంచెం ఉన్నాయి, అవి అయితే చూద్దాం. అయితే 149 ఏమో పడింది కిమియా డేట్స్. పిల్లల కోసమని తీసుకున్నాము. 149 రూపీస్ పడింది. ఇక్కడ 320 అని ఉంది కానీ కాదు, 149 రూపీస్ అయితే పడింది బాక్స్. ఇక్కడైతే ఇది తీసుకున్నాం, ఫ్యూజ్ మినీ ట్రేడ్స్. ఇవైతే మేము తీసుకోవాలని అనుకోలేదు, కానీ పాప కోసం అయితే ఏడుస్తుంది, వీటిని చూసి కావాలి అని చెప్పేసి ఆల్రెడీ ఓపెన్ చేసి తినేసింది. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి, ఇట్లా వచ్చినాయి. ఏడుస్తుందని చెప్పి ఇంకా తీసుకున్నాం, తప్పలేదన్నమాట. మేము ఎంత కవర్ చేద్దామని చూసినా కానీ వినలేదు, ఇంకా లాస్ట్కి తీసుకొని వచ్చేసాం. ఇవైతే చికెన్ నగ్గెట్స్ అన్నమాట. ఇది కూడా 190 పడింది, 300 గ్రామ్స్. అంటే అక్కడ ఫ్రై చేసి టేస్ట్ చూపిస్తున్నారు అన్నమాట అందరికీ. నన్ను అడిగితే నేనైతే వద్దు, ఇంట్రెస్ట్ లేదని చెప్పిన. మా హస్బెండ్ అయితే చూద్దామని తీసుకొని తిన్నాడు. బాగున్నాయి టేస్ట్, తీసుకుందాము అని చెప్పి ఇదైతే తీసుకోండి. ఈరోజైతే సండే కదా, ఫ్రై చేయమండు. బట్ రేపు చేస్తానులే, ఊరికి వెళ్తాం కదా, ట్రైన్లో అలా తినడానికి బాగుంటుంది అని చెప్పిన. ఈరోజు అయితే చేయలేదు. ఇది కూడా 190 పడింది, చికెన్ నగ్గెట్స్ అంట. మరి టేస్ట్ ఎట్లున్నాయో ఏమో. మా హస్బెండ్ అయితే తిన్నాడు, బాగానే ఉందని చెప్పిండు. వాల్యూ మార్ట్లోనే అన్నీ ఫ్రై చేసి అంటే అందరికీ, వచ్చిన వాళ్ళందరికీ టేస్ట్ చూపిస్తున్నారు అనమాట. టేస్ట్ బాగున్నాయి, ఒకసారి ట్రై చేయండి మేడం, సార్ అని చెప్పేసి అందరికి చూపిస్తున్నారు. టేస్ట్ భలే ఉంది వాళ్ళ బిజినెస్ అయితే. వాళ్ళు ఇచ్చిన ఒక్క పీస్ తిని మా ఆయన ఇంత పెద్దదిగా అన్నాడు చూడండి, అట్లా ఉంటుంది మరి. ఇంకెక్కడైతే పూజ దీపారాధన కుందులు అయితే తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటైతే 695 రూపీస్, అంటే 5 రూపీస్ తక్కువ 700. రెండు వచ్చేసి 1400. ఈ రెండు వచ్చేసి 1400. డిస్కౌంట్ ఎంతో వచ్చింది, 1300 ఏమో కట్టిండు అనుకుంటా మా ఆయన. బిల్లు ఉంది ఇక్కడే. ఇవైతే మా రిలేటివ్స్ది గృహప్రవేశం ఉంది. సో వాళ్ళకి గృహప్రవేశానికి ఒట్టి చేతులతో, గృహప్రవేశం అనే కాదు, ఎక్కడికైనా సరే ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగోదు కదా అని చెప్పేసి ఇవి అయితే తీసుకున్నాము వాళ్ళ గృహప్రవేశానికి. ఇవైతే తీసుకున్నాం వాళ్ళ గిఫ్ట్కి. అండ్ ఇవి కూడా తీసుకున్నాను, ఇవి కూడా వాళ్ళకేను. ఇది వచ్చేసి 661 రూపాయలు ఎంత పడ్డాయి, ఈ రెండు కలిపి 1300 పెడితే ఈ రెండు కలిపి 661 రూపాయలు ఎంత పట్టి. శంకు చక్రాలు వచ్చినాయి. ఇవి కూడా దీపారాధన కుందులే, ఇత్తడివి అన్నమాట. ఇవి ఇత్తడివి. అంటే ఒక సెట్ నేను ప్రజెంట్ చేయడానికి, అదే గిఫ్ట్గా ఒక సెట్ నేను ఇవ్వడానికి, ఇంకో సెట్ మా నాన్న తీసుకురమ్మన్నాడు. మా నాన్నలు కూడా ఇవ్వడానికి, అదే వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వడానికి తీసుకురమ్మన్నాడు. సో అందుకని 2 సెట్లు తీసుకున్నా. నేను తీసుకుంది అయితే ఇవి ఇద్దామని తీసుకున్నాను. ఇవైతే మా నాన్నకని తీసుకొచ్చినాను. ఇవైతే నేను ఇస్తాను, ప్యాకింగ్ చేపియాలి, చూడాలి ప్యాకింగ్ మరి చేస్తారో చేయరో. కుచ్చుకుంటున్నాయి, కవర్లో పెడితేనే కవర్ మొత్తం చినిగిపోయింది అన్నమాట. తీసుకొచ్చేటప్పుడు ప్యాకింగ్ చేపిస్తాం, లేదంటే డైరెక్ట్గానే ఇస్తాము. పర్లేదు, మా సొంత చుట్టాలే, ఏమనుకోరలేదు ప్యాకింగ్ చేపిపోతే. వాళ్ళకి గిఫ్ట్ కోసం అయితే ఇది తీసుకున్నాం మేము వాళ్ళ గృహప్రవేశానికి. ఇంకా తర్వాత అయితే ఈ లెగ్గిన్స్, బ్లాక్ ఒక లెగ్గిన్ అండ్ వైట్ 2 లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు కోసం తీసుకున్నాను. ఆ అమ్మాయి కోసం ఎప్పుడు వెళ్ళినా బట్టలు తీసుకొని వెళ్తాను. ఆ అమ్మాయి కోసం అయితే 2 లెగ్గిన్లు తీసుకున్నాను. అలాగే టాపులు కూడా తీసుకున్నాను. ఒక టాప్ అయితే స్టిచ్చింగ్కి ఇచ్చాను అనమాట, కుట్లు సైడ్ కుట్లు వేయమని. ఇంకో టాప్ అయితే ఇది బాగుంది, అసలు నాకైతే బాగా నచ్చింది. మరి మీకే ఎట్లుందో కామెంట్ చేయండి. వీడియో తీసేవాళ్ళు లేరు, సో నేనే తీసి చూపిస్తున్నా. డ్రెస్ అయితే చాలా బాగుంది, అసలు మంచిగా డిజైను. మీ వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ రియల్గా చూడడానికి అయితే మంచి హెవీ లుక్ ఉందన్నమాట. డ్రెస్ అయితే భలే ఉంది. బట్ కొత్త డ్రెస్, ఇవన్నీ మళ్ళీ నేను మడతలు వేసుకోవాలి, బట్టలు కూడా సర్దుకోవాలి, రేపే ఊరికి వెళ్ళేది. ఆ డ్రెస్ తీసుకున్నా. ఇంకో డ్రెస్ ఏమో
ఈ బ్లాక్ ప్యాంట్ మీదకి ఇంకోటి తీసుకున్నా. అదైతే మిషన్ దగ్గర ఇచ్చాను, బాగా లూజ్ ఉందని. అమ్మాయి కొద్దిగా సన్నగా ఉంటుంది, స్టిచ్ చేయమని అయితే ఇచ్చాను. అమ్మాయి కోసం ఈ చున్నీ కూడా తీసుకున్నాను. ఈ చున్నీ అయితే వాల్యూ మార్ట్లో కాదు తీసుకుంది, బయట తీసుకున్నా అమ్మాయికి చున్నీ. అవి అయితే అమ్మాయికి తీసుకున్నా. మా అబ్బాయి కోసం అయితే ఈ బట్టలు తీసుకున్నాను, మా బాబు కోసం. ఇది కూడా 350 రూపీస్ ఎంత పడ్డాయి. ఈ ఒక్క జత వచ్చేసి 350 రూపీస్ పడ్డాయి, 350 రూపాయలు పడ్డాయి. ఇవి అయితే తీసుకున్నాం మా బాబు కోసం. ఆల్రెడీ ఉన్నాయి, బట్ ఒకటైనా కొత్తది తీసుకుందాంలే అని తీసుకున్నాను అనమాట. ఈ మా బాబుకి తీసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇది నా చున్నీ, నా అమ్మాయి చున్నీ అయితే ఓపెన్ చేయలేదు. నా చున్నీ అయితే నేను ఓపెన్ చేసి చూసేసుకున్నాను. వైట్ కలర్ చున్నీ ఆల్రెడీ ఒకటి ఉంది, అది ఎందుకు కొంచెం మరకలు పడ్డట్టుంటే ఇంకోటి తీసుకున్నాను. ఇక్కడైతే నా కోసం ఒక టాప్ తీసుకున్నాను. ఇవి 199 రూపీసే, పెద్ద ఎక్కువ కాస్ట్ ఏం కాదు. కుర్తా సెట్స్లో మాత్రం కొంచెం డిస్కౌంట్ అనేది బాగుంది. 199 రూపీస్ అయినా మంచిగా వచ్చింది, క్వాలిటీ ఉందన్నమాట టాపు. ఇది 199 రూపీసే. ఇది ఎక్కడుంది కాస్ట్? ఇక్కడ 299 ఉంది. ఇదిగో విజే వాల్యూ జోన్ ప్రైస్ 199. బాగుంది ఈ టాప్ అయితే, బాగుంది, క్వాలిటీ మాత్రం బాగుంది టాపు. ఎవరన్నా వీడియో తీసేవాళ్ళు కానీ ఉంటే బాగా క్లారిటీగా చూపిద్దును. డిజైన్ కానీ క్లాత్ కూడా మందంగా ఉంది, బాగా అంత పల్చగా ఏం లేదన్నమాట, బాగా మందంగా ఉంది. ఈ టాప్ ఒకటి తీసుకున్నాను 199 పెట్టి. ఇదైతే బాగా నచ్చింది టాప్ నాకైతే. మరి ఎట్లా ఉందో కామెంట్ చేయండి మీరు. బాగా నచ్చి తీసుకున్నాను అన్నమాట ఇది. దీని కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంది, అయినా కానీ మంచిది ఒకటైనా తీసుకోవాలి కానీ తీసుకున్నా. 399 ఉంది వాల్యూ జోన్ ప్రైస్. 399 అంటే 400 రూపాయలు అనమాట ఈ టాపు. ఎక్సలెంట్ ఉంది అయితే, నాకైతే భలే బాగా నచ్చింది. పింక్ కలర్, మరి మీకు ఎలా కనిపిస్తుందో. మొత్తం డిజైన్ వచ్చిందనమాట ఇలాగా. వైట్ కలర్ ప్యాంట్ కానీ లేదా గోల్డ్ కలర్ ప్యాంట్ కానీ వేసుకుంటే భలే మంచిగా ఉంటుంది. మరి వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ మంచి బ్రైట్ కలర్ పింక్ కలర్ అన్నమాట. అసలు చూడండి ఎంత బాగుందో. పటాన్ చెరువు దగ్గర వాల్యూ జోన్ అని ఉంది, హైపర్ మార్ట్. బాలకృష్ణ గారికి కూడా దాంట్లో వాటా ఉందంట. అదే హీరో బాలయ్య బాబు ఉన్నాడు చూసారా, ఆయనకి వేరే వాళ్ళు ఎవరో కలిసి పెట్టారంట. అది పెద్ద షాపింగ్ మాల్ అనమాట. వీడియోలో తీశాను చూద్దురులే. ఈ టాప్ అయితే తీసుకున్నా. ఈ టాప్ అయితే లుక్ అయితే చాలా మంచిగా ఉంది, వేసుకొని చూశాను, భలే బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఇదైతే తీసుకున్నా, ఇదైతే నా కోసం తీసుకున్నాను. అండ్ ఇంకంతే. ఇంకేమన్నా తీసుకున్నాను ఏం గుర్తులేదు. ఉన్నంతవరకు అయితే ఇవే తీసుకున్నాను అనుకుంటా మ్యాక్సిమం. బిల్ అయితే 4500 ఏమో అయింది, బాగానే అయింది బిల్లు.